రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నేడు వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారించనుంది. కాగా ఇప్పటికే వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే కస్టడీకి ఇవ్వొద్దని వంశీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు వినిపించగా సాక్షులను తారుమారు చేస్తారు. బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ వాదించారు. వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే నేడు మరోసారి బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించనున్నారు ఇరువైపులా న్యాయవాదులు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నేడు వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారించనుంది. కాగా ఇప్పటికే వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ అమూల్య. వల్లభనేని వంశీకి సంబంధించి ఈ రోజు బెయిల్ అదేవిధంగా కస్టడీ పిటిషన్ పైన విచారణ జరగనుంది. విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ ఈ రోజు జరిగే అవకాశం అయితే ఉంది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే బెయిల్ పిటిషన్ పైన తమ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పోలీసుల తరఫున పీపీ వాదించిన పరిస్థితి అయితే ఉంది. ఇక వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టుకి వినవించిన వంశీ తరఫున న్యాయవాదులు. అయితే అంతేకాకుండా వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కోర్టుకి విన్నవించిన వంశీ తరఫు న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ పైన కోర్టులో తమ వాదనలు ఇరువైపుల న్యాయవాదులు కూడా ఈ రోజు వినిపించే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ రోజు కస్టడీ పిటిషన్ కి సంబంధించి కూడా పోలీసులు గతంలో ఏవైతే కస్టడీ కోరారో 10 రోజులు కస్టడీ కోరిన నేపథ్యంలో న్యాయస్థానము 3 రోజుల పాటే పోలీసులు కస్టడీకి అనుమతించింది. అయితే ఆ 3 రోజులు కూడా వంశీ పోలీసు విచారణకి సహకరించలేదు అనేది ప్రస్తుతము పోలీసులు చెప్తున్న వాదన. పోలీసుల తరఫున పీపీ న్యాయస్థానానికి వినిపిస్తున్న వాదనగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొక 10 రోజులు వంశీకి పోలీస్ కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన మరింత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్న వంశీ అనుచరులుగా పేరున్న కొమ్మ కోటేశ్వరరావు అదేవిధంగా రంగా ఇద్దరు సంబంధించి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వారికి సంబంధించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాము. దాంతో పాటు వంశీ అనంగ్యుడిగా ఉన్న సోము వీర్రాజు కావచ్చు అదేవిధంగా వంశీ బాబు కావచ్చు ఇద్దరిని కూడా గతంలో 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో వారి నుంచి కొన్ని కీలకమైన సమాచారం పోలీసులు రాబట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి వంశీని కనుక పోలీసు కస్టడీకి ఇస్తే పూర్తి స్థాయిలో కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం అంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి కూడా కోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఈ కేసు పైన విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. సజ్జవర్ధన్ ని గతంలో ఏ రకంగా అయితే కిడ్నాప్ చేశారో బెదిరింపులకు పాల్పడి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా చేశారో ఈసారి బెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ రకంగానే బెదిరింపులకు పాల్పడి సాక్ష్యాలను కూడా తారుమారు చేసే అవకాశం అంటూ కూడా పోలీసుల తరఫున పీపీ వాదించే అవకాశం కనిపిస్తుంది. ఇక అనారోగ్య కారణాలతో వంశీకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వెన్నెముక సమస్యతో పాటు ఇతర ఆస్తమా అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యల నేపథ్యంలోనే ఖచ్చితంగా బెయిల్ ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరఫున న్యాయవాదులు కోర్టుకి విన్నవించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎటువంటి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదు. తమ వంశీకి సంబంధించినట్టు కూడా ప్రస్తుతము వంశీ తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది. ఈ రోజు ఇరువురికి సంబంధించిన వాదనలు ఇరువైపుల న్యాయవాదులు కూడా ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ కోర్టులో వారికి సంబంధించిన వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విచారణ అయిన తర్వాత వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువడిస్తారా లేదు వాయిదా వేస్తారా వేచాల్సిన అవసరం అయితే ఉందా? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.